ఒకేసారి మేము వేషధారణ కానివ్వండి, స్పీచ్ కానివ్వండి, దేశభక్తి గీతాలు కానివ్వండి, ఈ విధంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ మనము ఆ కాంపిటీషన్లో వచ్చేసారి పాల్గొంటారని ఆశిస్తున్నాం. ఎప్పుడు వారు చేయండి నవంబర్. సో నేను తయారవు నవంబర్ 9 మా నేతాజీ సేవా సమితి ఓపెనింగ్ సెరమనీ కూడా అయిపోయింది. అంటే ఇప్పుడు మేము ఎంపీహెచ్డబ్ల్యూ చేసాం కదా, మేము ఎలా పోతామంటారు. చాలా రకాలుగా ఉంటాయి. ఆర్మీలో కూడా ఏఎన్ఎం కూడా ఉంటుంది, చాలా రకాలుగా ఉంటుంది. పెట్టుకోండి అన్ని రకాలుగా లేవు, ఇది ఒకటే ఉన్నది అనుకోండి. అంటే నాకు తెలుసు కాబట్టి, ఎందుకంటే నేను సైన్స్ ఫీల్డ్ కాబట్టి చెప్తున్నాను. ఓకేనా, ఇది ఏఎన్ఎం తర్వాత జీఎన్ఎం కూడా చేయొచ్చు, బీఎస్సీ చేయొచ్చు. ఆర్మీలో కూడా ఆర్మీకి సంబంధించిన వాటి సంబంధించిన స్టాఫ్ నర్సెస్, నర్సింగ్ ఆఫీసర్, అది కూడా దేశం కోసం చేసే సేవని. ఓకేనా, సైనికులు అంటే సైనికులు ఆర్మీలో ఎటువంటి వరకైనా జాయిన్ అవ్వచ్చు. అది ఒక్క సోల్జర్ లాగానే ఉండాలని కాదు, అది కూడా సోల్జర్ అంటే ఓన్లీ గన్ పట్టుకొని పోరాడితే కాదు. అక్కడ మనం దేశం కోసం పోరాడే వ్యక్తులకి మనం వైద్యం చేసినా